ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజంగా మనం ఇంత ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఒక చక్కటి సుందరమైనటువంటి ప్రకృతితో మన మనస్సులని మన హృదయాలని అనుసంధానం చేసి మన జీవితాన్ని ఎంతో సుఖమయంగా హర్షితముఖంగా చేసుకోవడానికి ఇంత చక్కటి శరీరాన్ని మనస్సుని బుద్ధిని సంస్కారాన్ని ప్రసాదించినటువంటి ఆ సర్వేశ్వరుడికి ఆ పరమేశ్వరుడికి ఆ జగద్గురువు అయినటువంటి పరమాత్మకి మనం ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయగలమో ఆ కృతజ్ఞత భావాన్ని మనం ఏ విధంగా వ్యక్తపరిస్తే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గి నిరహంకారంతో వినయ విధేయత నమ్రతతో మనం ముందుకు వెళ్తూ ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలని మన జీవితంలో మనం సొంతం చేసుకొని ఈ జీవితాన్ని చాలా నిర్విఘ్నంగా ఏ విధంగా తయారు చేసుకోగలమో అనేది ఇప్పుడు చూద్దాం. నిజంగా మనకెవరైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంలో ఉన్నప్పుడు మనకి వచ్చి ఉపకారం చేశారనుకోండి, మనకి చాలా సంతోషంగా చూసుకొని మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి కావలసిన ట్రీట్మెంట్ చేసి ఆ 2-3 రోజులు మళ్ళీ మనం తిరిగి ఆరోగ్యంగా అయ్యేంత వరకు చక్కగా మనల్ని చూసుకున్నారనుకోండి, అలాగే ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నారనుకోండి, మనం ఏమంటాము? నిజంగా దేవతలు, నిజంగా మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి వాళ్ళు అని వాళ్ళు చేసినటువంటి ఉపకారము లేదా పరోపకార భావనకి మనం చాలా అంటే చాలా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాం. మరి మనకి ఇంత చేస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడి పట్ల మనం ఇంకెంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ మనస్సు ఎప్పుడూ కూడా ఏం చేసినా ఇదంతా నేనే చేశాను, ఇదంతా నాదే, నా వల్లనే జరిగింది, ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నాను కాబట్టి ఇన్ని ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, మా ఫ్యామిలీ కూడా ఇంత బాగుంది, ఇంత కలిసి వస్తుంది అని అహంకారానికి గురి అవుతుంది. దీన్ని ప్రసాదించినటువంటి, దీనికి కారణభూతమైనటువంటి మనం చేసినటువంటి కర్మలకి నియమానుసారంగా భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ తండ్రిని మర్చిపోతాము. మరి మనలో మనకి ఆ అహంకారం తగ్గి మన జీవితం వినయ విధేయతలతో అందరినీ కూడా, మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా మంచి ప్రేమ భావంతో దయాభావనతో సర్వే జనాః సుఖినో భవంతు సమస్తాలోక సుఖినో భవంతు అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశీర్వదించగలగాలి అని అంటే ఈ సృష్టికి రచయిత అయినటువంటి, ఈ బ్రహ్మాండానికి రచయిత అయినటువంటి ఆ భగవంతునికి మనం తప్పకుండా కృతజ్ఞత తెలియచేయాలి. కృతజ్ఞత తెలియచేయడం వల్ల ఏమవుతుంది అని అంటే సైకాలజీ కూడా ఏం చెప్తుంది అంటే మన మనస్సు ఫస్ట్ రిలాక్స్ అవుతుంది. మనకేదైనా చింత కలిగినా, బాధ కలిగినా, దుఃఖం వచ్చినా, ఆపద వచ్చినా నన్ను ఆదుకోవడానికి, నన్ను రక్షించడానికి ఆ సర్వేశ్వరుడు, ఆ పరమాత్మ, ఆ జగద్గురువు ఉన్నారు అనేటువంటి ఒక నిశ్చింత భావన, ఒక నిర్భయ భావన మన మనసులో చోటు చేసుకుంటుంది. ఈ కృతజ్ఞత భావాన్ని ప్రతిరోజు తండ్రి నువ్వు నాకు ఎంత ఇచ్చావు, నువ్వు నాకు ఎంత చేస్తున్నావు, ఈరోజు నేను ఇంత సుఖంగా ఉండడానికి కారణం నువ్వు అని ఒక చక్కటి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ని పరమాత్మతో మనం కలిగి ఉంటే, ఒక చక్కటి సంబంధం ఈశ్వరునితో మనకి ఏర్పడి ఆ తండ్రితో మమేకమై ఆధ్యాత్మికంగా కూడా స్పిరిచువల్గా కూడా మనలో ఉన్నటువంటి విలువలని గుణాలని పెంచుకొని ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి అవేంటో ఇప్పుడు 1 by 1 చూద్దాము. మనకి శ్రీమద్ భగవద్గీతలో ఎంత అద్భుతమైనటువంటి మన మనస్సుని మన హృదయాన్ని కదిలించే విధంగా పరమాత్మ ఎంత ప్రేమతో మాట్లాడతారు అని అంటే మనకు అది భగవద్గీతలో వస్తుంది. సయేవాయం మయాత్యేత్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖాచేతి రహస్య హేతుదుత్తమం. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మన మనస్సుని కదిలించేటువంటి ఆ సుందరమైన దృశ్యం.
సయేవాయం మయాతేత్య యోగోప్రోక్త పురాతనః. అంటే నీ మనస్సుని ఉద్ధరించుకోవడానికి, నీ మనస్సుని సంస్కరించుకోవడానికి, నువ్వు ముందుకు వెళ్ళటానికి అతి ప్రాచీనమైనటువంటి, అతి మహత్తరమైనటువంటి ఈ చక్కటి జ్ఞానాన్ని నీకు తెలియజేస్తున్నాను అర్జున. అంటే ఆ అర్జునుడి ద్వారా అది మొత్తం విశ్వానికి, లోకానికి అందింది కదా. తద్వారా మనం ఎన్నో ప్రయోజనాలని పొందుతున్నాం కదా. ఇక్కడ భగవంతుడికి అర్జునుడు ఒక్కడే కాదు, మనమందరము కూడా, విశ్వంలోని సర్వాత్మలు కూడా ఆయన సంతానమే. సయేవాయం మయాతేత్య. ఏ జ్ఞానాన్ని వింటే నీ మనస్సులో ఉన్నటువంటి చీకటి, అజ్ఞాన అంధకారము తొలగిపోయి నేను, నాది అనేటువంటి అహంకార భావన లేకుండా ఉంటుందో అటువంటి చక్కటి రహస్యయుక్తమైనటువంటి జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. భగవంతుడే మనకి ఇంత సుందరమైనటువంటి జ్ఞానాన్ని శ్రీమద్ భగవద్గీత రూపంలో, వేద ఉపనిషత్తుల రూపంలో ఇవ్వకపోయినట్లయితే ఈరోజు మనము జ్ఞానవంతులుగా ఉండటానికి, మన మనస్సుని సంస్కరించుకోవడానికి, మన బుద్ధిని చక్కగా చేసుకొని అవసరమైనప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంతేకాదు భగవంతుడు ఎంతో ప్రేమతో భక్తోసి మే సఖా చేతి అంటే ఎంత ప్రేమతో పిలుస్తున్నారో ఆ ప్రేమని మనం ఇక్కడ ఫీల్ అవ్వగలగాలి, ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. అది నన్నే అని అనుకోవాలి. ఇక్కడ నన్నే అని అనుకోవడం వలన ఎటువంటి స్వార్థము లేదు. భక్తోసి, నువ్వు నా భక్తుడివి, ప్రియ భక్తుడివి. మే సఖా చేతి, నువ్వు నాకు స్నేహితుడివి. భగవంతుడంతటి వారు ఎంత నిరహంకారి భావనతో మనల్ని దగ్గరకు తీసి మనల్ని స్నేహితుడిగా చేసుకొని ఈ సంసార భవసాగరం నుంచి, ఈ విషయ సాగరం నుంచి, ఈ సమస్యల సంద్రం నుంచి, ఈ సమస్యల ఊబి నుంచి మనం బయటపడటానికి, మన మనస్సుని ప్రశాంతం చేసుకోవడానికి, ఆహ్లాదం చేసుకోవడానికి ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా. అది మనం వినగలగాలి, ఆ పాత్రతను మనం సంపాదించగలగాలి. సో ఇది పరమాత్మ నాకే తెలియజేస్తున్నారు, నన్నే పిలుస్తున్నారు అనేటువంటి భావన మనం పెంచుకోగలిగితే, ఈశ్వరుడు నా కోసమే ఇంత సద్జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని అర్థం చేసుకోగలిగితే ఆయన పట్ల మనకి తెలియకుండానే ఒక కృతజ్ఞతా భావం పెరుగుతుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయము. మరి ఈరోజు చూస్తున్నాం కదా, వాటర్ ట్యాక్స్ చూస్తూ ఉన్నాము, కరెంటు బిల్లు కడుతూ ఉన్నాము, ట్రాఫిక్లో ఆ వెహికల్కి ట్యాక్స్ పే చేస్తున్నాము, అన్నింటికీ మనం ట్యాక్స్ పే చేస్తున్నాము. కానీ వీటన్నింటినీ సృష్టిలో ప్రకృతి రూపంలో ప్రసాదించినటువంటి ప్రకృతిపతి పరమాత్మ, ఈశ్వరుడు కదా. మరి గాలి, మనం పీల్చేటువంటి గాలికి ఒక్కదానికే ట్యాక్స్ లేదు కదా. సో ఈరోజు మనము గాలి లేకుండా, అంటే ఊపిరి పీల్చకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం కదా. ఏ క్షణం ఊపిరి ఆగిపోయిందో అంటే నేను లోపలికి తీసుకున్నటువంటి గాలిని బయటకు వదిలిపెట్టలేదు, అలాగే బయట నుంచి గాలిని లోపలికి తీసుకోలేకపోయాను అంటే నేను ఇంకా ఈ శరీరంలో ప్రాణంతో లేనట్టే. మరి గాలి లేదా ఆక్సిజన్, ఊపిరి అనేది చాలా అవసరం కదా. మరి దాన్ని రచించిన వాడు, దాన్ని సృష్టించిన వాడు పరమాత్మ. లోపల ఎన్ని ఉన్నాయి అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ. ఇన్ని గాలులు లోపల తిరుగుతూ ఉంటేనే మనం ఇంత హాయిగా, ప్రశాంతంగా, నిశ్చింతగా కూర్చొని మనం కోట్లు సంపాదించగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం, మనం తినగలుగుతున్నాం, మన బంధుమిత్రులతో ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతున్నాం, మన పరివార సంబంధీకులతో ఉండగలుగుతున్నాం. నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు, నా పరివారం, నాది, నాది, నా డబ్బు అని అనగలుగుతున్నాము. ఈ గాలి లేకపోతే, ఈ ఆక్సిజన్ లేకపోతే, ఈ ఊపిరి లేకపోతే మనం ఏం మాట్లాడతాం కదా. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. లోపల గాలి బయటికి వదలటము, బయట నుంచి చక్కటి ఆక్సిజన్ని మనం తీసుకోవటము. అలాగే శరీరంలోని అన్ని భాగాలకి బ్లడ్ని సర్క్యులేషన్ చేయటానికి కూడా గాలి కావాలి.
అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి కూడా సఫిషియంట్ ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి. తీసుకున్నటువంటి ఆహారం మళ్ళీ చక్కగా బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఆక్సిజన్ ఉండాలి. ఈ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవ్వాలి అన్నా కూడా ఆక్సిజన్ ఉండాలి. మనం ఎక్కువగా తిన్నామనుకోండి, తేపుల రూపంలో గ్యాస్ రూపంలో వచ్చి ఇంకా చాలు, ఇంకా తినద్దు అని చెప్పడానికి కూడా ఆక్సిజన్ ఉండాలి. అలాగే మనం ఏదైనా సరే ఆహారాన్ని భోజనాన్ని తీసుకున్నా దాన్ని చక్కగా జీర్ణం చేసుకోవడానికి కూడా ఆక్సిజన్ ఉండాలి. మరి మన కంటి రెప్పల్లో కూడా కళ్ళు వార్చి తెరవడానికి కూడా ఆక్సిజన్ ఉండాలి. మరి లోపల ఇన్ని వాయువులు పనిచేస్తుంటేనే కదా మనం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయ, ఇన్ని వాయువులు లోపల ప్రసరిస్తూ మనం చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసింది అంతటినీ కూడా ప్రసాదించినటువంటి వారు పరమాత్మ. మరి ఒక్కసారి ఆ స్వరూపాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ ఈశ్వరుడికి మనస వాచ కర్మన మనం ఎంతో కృతజ్ఞతలు తెలియచేయగలము. ఇక ఆ తరువాత ఈ శరీరము ఇంత చక్కగా పెరగడానికి, ఇంత ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే ప్రకృతిలో రిలాక్స్ అవ్వడానికి కావలసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి లభిస్తున్నాయి? ప్రకృతి నుంచే లభిస్తున్నాయి. సో మరి ఈ శరీరం ఇంత ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి ఫుడ్ కావాలి. అది ఆహార రూపంలో మనకి ప్రసాదించినటువంటి వాడు పరమాత్మ. అందుకనే ఈ శరీరం చాలా అంటే చాలా విలువైనది. తల్లి గర్భంలో కూడా ఇది చాలా ఆరోగ్యంగా ఉండడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి వారు పరమాత్మ కదా. సో అందుకనే శరీరం కోసం ఎలా చెప్తారు? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం, శరీర మాధ్యం ఖలు భోగ సాధనం, శరీర మాధ్యం ఖలు మోక్ష సాధనం, శరీర మాధ్యం ఖలు ఐశ్వర్య సాధనం, శరీర మాధ్యం ఖలు దైవ సాధనం. అంటే ఈ శరీరాన్ని నువ్వు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నావు అనేది నీ చేతిలో ఉంది. మరి ఇంత గొప్పటి శరీరాన్ని ఇచ్చి మన జీవితం ఇంత ఆనందంగా ఉన్నతోన్నతంగా ఉండడం కోసం కృషి చేస్తున్నటువంటి ఇంత గొప్ప సృష్టి రచయిత అయినటువంటి పరమాత్మకి మనం మనస్ఫూర్తిగా కొన్ని క్షణాలైనా కేటాయించి, తండ్రి ఈరోజు మేము ఇంత ఉన్నతోన్నతంగా ఉండడానికి, సుఖంగా ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి తెలివిని, శక్తిని మాకు ప్రసాదించి ఎంతో చక్కటి జీవితాన్ని నిర్విఘ్నంగా గడపడానికి కావలసినటువంటి వివేకాన్ని ప్రసాదించారు కదా. సో ఆ విధంగా పరమాత్మకి మనము కృతజ్ఞతలు తెలియచేయగలమన్నమాట. మరి శ్రీమద్ భగవద్గీతలో ఇంకా ఏ విధంగా భగవంతుడికి మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయగలము అనేది శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయంలో పరమాత్మ ఏ విధంగా తెలియచేస్తారు అనంటే, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. అంటే చూడండి, భగవంతుడు ఎంత నిరహంకారి. మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా భక్తి భావనతో ఒక పూజ రూపంలో ఆయనకి సమర్పణం చేయడం కోసం, ఆయనతో నిరంతరం మనం ఒక దైవిక అలౌకిక ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాన్ని మెయింటైన్ చేయడం కోసం భగవంతుడు దిగివచ్చి తన ముఖార విందం నుంచి ఇంత విశేషమైనటువంటి పవిత్ర జ్ఞానాన్ని ఇచ్చి మనం ఎప్పుడూ కూడా ఈ సంసార చక్రంలో పడకుండా ఉండేందుకు కావలసినటువంటి సాధనలను ఆయనే తెలియజేస్తున్నారు. యత్ కరోషి ఎంత సుందరమైనటువంటిది, మనస్సుని కదిలించేటువంటిది, భగవంతుడితో ప్రేమపూర్వకంగా మనం సంబంధాన్ని జోడింపచేసేది అనంటే యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్. అంటే నువ్వు ఏ కర్మ చేసినా, నువ్వు తిన్నా, నువ్వు తాగినా, నువ్వు నడిచినా, నువ్వు మాట్లాడినా, నువ్వు ఏం చేసినా, నువ్వు బిజినెస్ చేసినా, నువ్వు పరివారంలో మిత్ర సంబంధికులతో మాట్లాడినా, ఏ కార్య వ్యవహారాన్ని నిర్వర్తించినా,
యత్ కరోషి, నేనొకరున్నారని గుర్తించి నాకు చెప్పి నా నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని చేసినట్లయితే ఆ కార్యము ఎంతో ఎంతో నిర్విఘ్నంగా అవుతుంది. యదశ్నాసి, నిజంగా ఆహారము ఎంత మంచిగా ఉంటే మన మనసు అంత ఉన్నతంగా ఉంటుంది. దాన్నే హిందీలో ఎలా చెప్తారు అంటే జైసా అన్న వైసా మన్న. మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి మన మనస్సు తయారవుతుంది. ఈరోజు మనస్సులో ఇన్ని కాంప్లికేషన్స్, ఇంత నెగటివిటీ, ఇంత ఒత్తిడి రావడానికి కారణము మన సనాతన ధర్మంలో లేని విధంగా మనం బయట ఫుడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ పరమాత్మ ఏం తెలియజేస్తున్నారంటే యదశ్నాసి, నువ్వు ఏం తింటున్నావో అది నాకు నైవేద్యం రూపంలో కొంత సమయం కోసమైనా సరే సమర్పణ చెయ్యి. నిజంగా భగవంతుడి ముందు కూర్చొని ఆ నైవేద్యాన్ని సమర్పణ చేసి, తండ్రి దీనిలో శక్తిని నింపు, ఈ భోజనం తిని మేమెంతో సంతోషంగా ఉండాలి, మా పరివార కుటుంబ సంబంధీకులందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఈ ఆహారంలో నీ దైవశక్తిని నింపి మేము శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఒక చక్కటి శుభ సంకల్పం చేసి అది భగవంతునికి నైవేద్య రూపంలో సమర్పించి తినమని ఈశ్వరుడే తెలియజేస్తూ ఉన్నారు. యత్ కరోషి యదశ్నాషి యజ్జుహోషి. మనం జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనం కర్మలు చేస్తాం కదా, పుణ్యకర్మలు చేస్తాము, దైవిక కర్మలు చేస్తాము. అది పరమాత్ముని స్మృతిలో చేసినప్పుడు యజ్ఞం అవుతుంది, యాగం అవుతుంది. ఈశ్వరుణ్ణి ఆహ్వానించి చేసినప్పుడు అది మనకి సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఈశ్వరుని యొక్క స్మృతిలో ఈశ్వరునికి నివేదించి మనం చేసినట్లయితే అది సత్ఫలితాలనిచ్చి తదనుగుణంగా వచ్చేటువంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని, చెడు పరిణామాలని తగ్గించి మనం ముందుకు వెళ్ళటానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి యత్ కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసియత్ అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే ప్రతిరోజు కొన్ని నిమిషాలైనా సరే నీ బిజీ లైఫ్ షెడ్యూల్ నుంచి 1 నిమిషం, 2 నిమిషం లేదా 5 నిమిషాలు, అసలు సమయం లేదు అనుకుంటే 1 నిమిషమైనా సరే సమయాన్ని కేటాయించి నాతో కానీ నువ్వు ఉండగలిగినట్లయితే నా దివ్య శక్తుల్ని, నా ప్రేమని పొందగలవు. యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. అంటే ఇక్కడ తపస్సు అనగానే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే అదేదో మహర్షులకి, ఋషులకి లేదా పూర్తి వైరాగ్యం వచ్చేసి ప్రపంచాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసాన్ని స్వీకరించినటువంటి వారు అని అనుకుంటారు. కాదు, తపస్సు అనంటే మన మనస్సుని స్థిమితంగా ప్రశాంతంగా చేసుకోవటం. తపస్సు అంటే మనకున్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్ నుంచి కొంత సమయం అయినా సరే ఈశ్వరుని స్మృతిలో గడపటము. తపస్సు అనంటే తండ్రి నువ్వు ఉన్నావు కదా, నీ శక్తి కారణంగానే నేను నడుస్తున్నాను అనేటువంటి ఒక చక్కటి దైవిక భావనను కలిగి ఉండటం. ఈ విధంగా కలిగి ఉండడం వలన ఏమవుతుంది అనేది భగవంతుడే తెలియజేస్తున్నారు. ఇలా కలిగి ఉండడం వలన ఫస్ట్ మీ మీద మీకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, తరువాత మనో నిగ్రహం కలుగుతుంది, తద్వారా ఆత్మశక్తి పెరుగుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మన మనస్సుని ఒక ఉత్తమమైనటువంటి తపస్య సాధనంగా ఎందుకు వినియోగించకూడదు అనేటువంటి భావన వస్తుంది. యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. అప్పుడు మనం ఏ కర్మ చేసినా కూడా భగవంతునికి సమర్పణ చేసి చేయడము అనేది మన జీవితంలో ఒక భాగం అవుతుంది. సో ఇటువంటి మహావాక్యాలు విన్నప్పుడు మనస్సుకి ఎంత ఉత్తమమైనటువంటి ప్రేరణ కలుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం కదా, దిగులుతో, చింతతో, బాధతో, నిరాశతో, నిస్పృహతో కష్టం వచ్చినప్పుడు ఎవరు నన్ను కాపాడుతారో కూడా తెలియక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యాయత్నం చేసేటువంటి వారిని మనం చూస్తున్నాం. ఎందుకు అటువంటి ప్రయత్నం చేయాలి? సర్వేశ్వరుడు జగద్గురువు ఉండి మనకి ఇంత ప్రేమని, ఇంత జ్ఞానాన్ని, ఇంత శక్తిని ఇస్తున్నప్పుడు ఇది మన మనస్సుకి ఒక ఊరటని కలిగిస్తుంది. ఇది మన మనస్సుకి ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇది మన మనస్సుకి ఒక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది మన మనస్సుకి ఒక నిర్భయత్వాన్ని కలిగిస్తుంది. సో
మరి ఈ విధంగా మన లైఫ్లో పరమాత్మని ప్రేమను, పరమాత్మని జ్ఞానాన్ని మనం ఆశ్రయించగలిగినప్పుడు నిజంగా మనస్సుతో తెలియకుండానే ఎంత కృతజ్ఞతా భావం కలుగుతుంది కదా. ఈరోజు మనం ఇంతగా మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇంతగా మన పరివార సంబంధీకులతో స్నేహంతో, ఆప్యాయతతో, ప్రేమతో, మధురతతో, దివ్యతతో ఉంటున్నాం కదా. సో మరి వీటన్నింటినీ వ్యవహరించడానికి, ఆచరించడానికి అసలైనటువంటిది ఏంటి? మన బుద్ధి. మన బుద్ధి శక్తి ఎంత గొప్పగా ఉంటుందో అంతగా మన మనస్సుని కూడా మనం స్వాధీనంలోకి తీసుకొని రావచ్చు. అందుకనే భగవంతుణ్ణి దివ్య బుద్ధి ప్రదాత అని అంటారు. అందుకని గణేశుణ్ణి చూపించినప్పుడు కూడా సిద్ధి మరియు బుద్ధి అని చూపిస్తారు. సిద్ధి మరియు బుద్ధి అనేవి ఆయన యొక్క దివ్య శక్తులు. అంటే పరమాత్మ అందరికీ వాటిని ప్రసాదించారు. ఎవరు ఏ విధంగా ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది. అంటే నా బుద్ధి బాగుందనుకోండి, నా నిర్ణయ శక్తి బాగుంది అనుకోండి, తద్వారా వచ్చేటువంటి ఫలితం బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళ జీవితంలో ఏదైనా ఒకటి జరిగినప్పుడు యాక్యురేట్గా నిర్ణయం తీసుకోవడానికే చాలా టైం పడుతుంది. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా దాన్ని చక్కగా కమిట్మెంట్తో చేయలేరు. మరి ఇక్కడ సిద్ధి బుద్ధి అని అంటే ఒకసారి ఒక పరిస్థితికి సంబంధించి నేను ఇలా ఉంటాను, నేను ఇలా వ్యవహరిస్తాను, నేను ఈ విధంగా బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతునితో నా మనస్సుని అనుసంధానం చేసి ధ్యానం చేస్తాను, నా జీవితంలో నేను ఎంతో ఉత్తమోత్తమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తాను అని ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి, మన నుంచి ఇటువంటి మాటలు రావడానికి కూడా కావలసినటువంటి శక్తిని పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా మనకి ప్రసాదించినటువంటి వారు భగవంతుడు, దివ్య బుద్ధి ప్రదాత. సో ఆయన ఇచ్చినటువంటి బుద్ధి కారణంగానే కదా మన జీవితంలో కాస్తో కూస్తో కొంత సమయమైనా సరే దైవస్మరణ చేయగలుగుతున్నాము, మౌనం యొక్క గొప్పతనాన్ని గ్రహించగలుగుతూ ఉన్నాము, పుణ్యకర్మలు చేయడానికి కావలసినటువంటి మనస్సుని బుద్ధిని మనం తయారు చేసుకుంటున్నాం. కాబట్టి భగవంతుడికి మనస వాచ కర్మన, తండ్రి నాకు ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చి, నాకు ఇంత గొప్ప వాక్కునిచ్చి, నాకు ఇంత గొప్ప దృష్టిని ఇచ్చి, నాకు ఇంత గొప్ప మనస్సుని ప్రసాదించి, ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి దుఃఖం కలిగినా, ఏ ఆపద కలిగినా కూడా నేనున్నాను, మీరు నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఈ సమస్యల యొక్క ఊబి నుంచి, ఈ సమస్యల యొక్క సుడిగుండం నుంచి మనల్ని బయటకు తీయడానికి కావలసినటువంటి సయేవాయం మయాతేత్య యోగో ప్రోక్త పురాతనః అనేటువంటి రహస్యయుక్తమైనటువంటి సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ ఈశ్వరుడికి మనం కృతజ్ఞత అనేది మనం ఎప్పుడైతే తెలియచేస్తామో అప్పుడు మనం ఎంతో నిరహంకారిగా ఉంటామో. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి సుందరమైనది, అత్యంత నిస్వార్థమైనటువంటిది అన్కండిషనల్ లవ్ అనండి, అన్లిమిటెడ్ లవ్ అనండి, అది ఈశ్వరుడు మాత్రమే ఇవ్వగలరు. మనం కొన్నిసార్లు ఎవరైనా వచ్చి ఈ గులాబ్ జామ్ తీసుకోండి, లేదా ఈ కాఫీ తాగండి, ఈ టీ తాగండి అంటే జనరల్గా చాలామంది ఏమంటారు, నాకు అలవాటు లేదండి అని అంటారు. అప్పుడు కొంతమంది యుక్తిగా ఏమంటారు, అరే ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా మీకు తెలిసేది, అసలు టేస్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది అని అంటారు. అలాగే భగవంతుడి కోసము, అలాగే మన స్వ ఉన్నతి కోసము నేను సమయం ఇవ్వలేను అని కాకుండా ఒకసారి చూస్తేనే కదా అది ఎంత ప్రేమపూర్వకమైనది, అది ఎంత స్వచ్ఛమైనది, అది ఎంత నిర్మలమైనది అనేది మనకి అనుభవంలోకి వస్తుంది. మరి ఒక్కసారి అనుభవంలోకి వచ్చి ఈశ్వరుడి ప్రేమను పొంది ఆయన చేయి పట్టుకొని ఈ జీవితాన్ని మనం నడుస్తూ ఆయన్ని నావికుడిగా చేసుకున్నట్లయితే ఇక ఎంత సౌభాగ్యమో. అందుకనే తండ్రి కోసం చెప్పేటప్పుడు కూడా, ఆ సర్వేశ్వరుడి కోసం చెప్పేటప్పుడు కూడా అష్ట దరిద్ర వినాశక లింగం అని అంటే అష్ట కష్టాలు తొలగించుకోవాలి అన్నా, అష్ట దరిద్రాలు తొలగించుకోవాలన్నా శివనామస్మృతి అష్ట కష్టాన్ని నివర్తతే. అంటే శివనామస్మృతితో, సర్వేశ్వరుని యొక్క స్మృతితో,
అష్ట కష్టాలు తొలగించుకోగలిగి శివ నామస్మరణ పాపనాశ యత్నాశు నిశ్చయం అంటే పాపాలన్నీ కూడా నాశనం అవడానికి శివనామస్మరణ పాపనాశ యత్నాశు నిశ్చయం. మీ జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ భస్మం కావాలి అని అంటే ఈశ్వరుని యొక్క స్మృతి కావాలి అని ఒక వ్యక్తి చెప్పట్లేదు, ఇక్కడ శాస్త్రమే చెప్తుంది, వేదమే చెప్తుంది. మరి వేదం చెప్పినప్పుడు అది లోకానికి హితమే కలుగుతుంది, కళ్యాణమే జరుగుతుంది కదా. ఈ విధంగా ఒక్కసారి మనం సైలెన్స్లో కూర్చొని భగవంతుడు నాకు ఏమి ఇవ్వలేదు అని ఆలోచిస్తే ఎంతో కృతజ్ఞతా భావంతో మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటూ ఆయన ఆశీర్వాదాలను మన జీవితంలో మనము అనుభవం చేసుకొని మన సొంతం చేసుకోవడానికి కావలసినటువంటి పాసిబిలిటీ ఉంటుంది. ఈరోజు పరమాత్మకి లేదా భగవంతుడికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలి, ఎలా చెప్పాలి, మరియు ఎందుకు చెప్పాలి అనేటువంటి ఒక చక్కటి అంశాన్ని చూసాము. మరొక చక్కటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుస్తాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.